ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును కాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోనా గ్రంథము 3:8. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఈ మాటలు మనం యోనా గ్రంథంలో చూసినాం. ఇప్పుడైతే యోనా నినేవే వాళ్ళకి దేవుని సువార్త ప్రకటించారో, ఇక మీ పట్టణం 40 దినాల్లో నాశనం కాబోతుందని చెప్పారు. వారు వెంటనే పశ్చాత్తాపడినట్లుగా మనం చూడాలి. పశ్చాత్తాపడమే కదా, రాజు ఆజ్ఞ ఇస్తున్నారంట. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైమ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక, అంటే ఒకవేళ దేవుడు మనం పశ్చాత్తాపడితే దేవుడు మన వైపు తిరుగుతాడు, మనస్సు త్రిప్పుకుంటాడు. పశ్చాత్తాపం చెంది మనం లయము కాకుండా ఆయన కోపాన్ని చల్లార్చుకుంటాడు. కనుక మనము దేవుని వైపు తిరుగుదాము, దేవుని సన్నిధిలోకి వెళ్దాం. అందుకు కనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు, మనుషులు ఏమీ పుచ్చుకోకూడదు, ఉపవాసం ఉండండి అని ఇక్కడ రాజు ఆజ్ఞయిస్తున్నారట. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అంటే ఎవ్వరు ఏమీ తినకూడదు, ఏమీ త్రాగకూడదు. మనుషులైతే పర్లేదు, కానీ పశువులను కూడా ఇక్కడ ఉపవాసం ఉంచినట్టుగా మనం చూడగలం. ఎందుకంటే పట్టణం మీదకి నాశనం వస్తే పశువులు కూడా చచ్చిపోతాయి కాబట్టి పశువులను కూడా వాళ్ళు ఉపవాసం ఉంచుతున్నారు అనమాట. అంటే సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగంధకాలు వచ్చినప్పుడు మనుషులే కాదు, ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది అనమాట. ఆ 2 పట్టణాల్లో అసలు ఏమీ లేకుండా అయిపోయింది. అలాగ ఎక్కడ అయిపోతుందని నినేవే ప్రజలు, నినేవే రాజు ఏం చేస్తున్నారు అంటే దేవుని వైపు తిరుగుతున్నారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాప పొందుతున్నారు. కోపాన్ని దేవుడు చల్లార్చుకొని మారు మనసు మనకి కలిగినందుకు మనస్సు మార్చుకొని మన ఎడ్ల దేవుడు దయ చూపిస్తారేమో అని మనుషులు ఉంటున్నారు, రాజు ఉంటున్నారు, పశువులు కూడా ఉంటున్నామట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా మనము దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుని క్షమాపణ అడగడానికి మనం తడువు చేయకూడదు. వెంటనే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాప్తులమై ఆయన వైపు తిరిగితే ఆయన కోపము, ఆయన యొక్క రౌద్రం అంతా తగ్గిపోయి మన దేవుడు దయాళుడు అనమాట. మన దేవుడు గురించి చెప్పబడింది కదా, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. కనుక ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు మనం ఎప్పుడైతే వేడుకుంటామో దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నారు అని మనకి ఈరోజు తెలియచేసినమాట. నినేవే మహాపట్టణాన్ని ఎలాగైతే దేవుడు క్షమించారో అంత క్రూరమైన వారిని దేవుడు క్షమించి వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ విషయంలో దేవుడు తన మాటను వెనక్కి తీసుకున్నారో మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి సంతోషపరిచేవారుగా, ఏ విషయంలో నేను తెలిసి తెలియక తప్పిదం జరిగిపోతే వెంటనే దేవునికి క్షమాపణ అడిగి ముందుకు సాగిపోయే వారముగా ఉందముగాక. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.